అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న వాతావరణం, రోజురోజుకి ఎండల తీవ్రత అయితే పెరుగుతుంది. అలాగే కోస్తాంధ్రలో కూడా విపరీతమైన టెంపరేచర్స్ అయితే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఈ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద మేడం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం రాష్ట్రం చూస్తున్న రోజురోజుకి 40-43 రేజ్ అవుతుంటుంది టెంపరేచర్. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? రానున్న 5 రోజులు కూడాను కోస్తా జిల్లాలో, ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో టెంపరేచర్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అలాగే సౌత్ కోస్ట్లో కూడా గ్రాడ్యువల్గా తగ్గుతాయి. ఈరోజు అయితే కనుక నిన్నటి ఏవైతే టెంపరేచర్స్ ఉన్నాయో అవి కొనసాగుతాయి. రాయలసీమలో కూడాను 43 ఇప్పటి వరకు అయితే మనం చూసామో అదే టెంపరేచర్స్ కొనసాగే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఒక ఉపరితల ద్రోణి అనేది కోస్తా ఆంధ్ర నుంచి సౌత్ తమిళనాడు వరకు కూడాను రాయలసీమ మీదుగా కొనసాగుతున్న కారణం చేత రానున్న 5 రోజులు కూడాను కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉదయం ఎండ ఉన్నా కూడా సాయంత్రం వేళలో ఒకసారిగా చల్లబడి ఉరుముల మెరుపులతో కూడా జల్లు ఉండే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అలాగే శ్రీకాకుళం ఈ ప్రాంతంలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రానున్న 5 రోజులు కూడా ఇలాగే తేలికపాటి వర్షాలు అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా డ్రై వెదర్ ఉంటుంది. అలాగే టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా ఈ సౌత్లో కూడాను గ్రాడ్యువల్గా తగ్గి ఒక నార్మల్ వెదర్ అనేది వస్తుంది. సాధారణమైనటువంటి టెంపరేచర్స్ మళ్ళీ ఉండే అవకాశం ఉంది. వేరేస్ రాయలసీమలో మాత్రం మరి 2-3 రోజులు కూడాను టెంపరేచర్స్ కొంచెం అధికంగానే ఉండే అవకాశం ఉంది. మేడం చూస్తుంటే రోజుకి ఈ విండ్ స్పీడ్ అయితే ఎక్కువ వేగవంతమైన గాలులు అయితే ఉన్నాయి. అలాగే టెంపరేచర్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఒకసారి చల్లబడుతుంది, అలాగే ఉన్నట్టుండి ఒకేసారి వేడి కొలంతో మండిపోతుంది రాష్ట్రం అంతా. ఏం చెప్పొచ్చు, ఏ విధంగా చూడొచ్చు ఈ టెంపరేచర్? అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రఫ్ ప్రభావం వల్లనే ఈ యొక్క క్లౌడింగ్ వచ్చి మనకి ఈ ప్రాంతం నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు టెంపరేచర్స్ కొంచెం క్రమంలో ఉంటాయి. వేరేస్ సౌత్లో మాత్రమే పెరుగుతాయి. గ్రాడ్యువల్గా అక్కడ కూడా ఈ యొక్క సిచ్యువేషన్, ఈ యొక్క ట్రఫ్ యొక్క ఉండడం వల్ల అక్కడ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతాయి. సో మరి 5 రోజులు కూడాను ఒక నార్మల్ సాధారణమైనటువంటి టెంపరేచర్స్ ఉండడానికైతే అవకాశం ఉంది. ఎప్పుడైతే ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే మన ప్రక్కన కానీ మన చుట్టుప్రక్కల ఎక్కడైనా కూడా ఈ ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి ప్రభావం వల్ల ఇలాంటి మార్పులు అనేవి ఉంటుంటాయి. సో దట్స్ వాట్ ఇప్పుడు మనం చూస్తున్నది. ఈ యొక్క ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో దీనివలన మరి 5 రోజులు కూడాను ఒక నార్మల్ వెదర్ ఉండి అంటే నార్మల్ టెంపరేచర్స్ ఉంటూ తేలికపాటి వర్షం 1 లేదా 2 చోట్ల ఉంటాయి. రాయలసీమలో మరి 2 రోజులు కొంచెం అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. మేడం ఈ ద్రోణి ప్రభావం వల్ల మనకున్న ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు కానీ, పార్వతీపురం కానీ, మన్యం జిల్లాలు కానీ ఏమైనా అధికంగా వర్షాలు మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందా? అంటే ఈ థండర్స్టార్మ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే వర్షం ఉంటుంది. తేలికపాటి వర్షమే ఉంటుంది. లైట్ మోడరేట్ రెయిన్ఫాల్, తేలిక నుంచి మోస్తరు వర్షమే ఉంటుంది. మేడం టెంపరేచర్ కోసం చూసుకుంటే మనం చూస్తున్నాం, అసలు మామూలుగా ప్రతి సంవత్సరం ఉండే విధంగా ఈసారి కొంచెం ముందే వచ్చింది అనుకోవాలి. చాలా విపరీతంగా మనం ఇప్పుడు విశాఖపట్నంలో చూసుకుంటే చాలా అధిక శాతం ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతుపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రానున్న 5 రోజులు కూడా కొంచెం టెంపరేచర్స్ తగ్గుతున్నాయి అన్నాము. మరి ఆ తర్వాత మళ్ళీ స్పెల్లో మరి టెంపరేచర్స్ అయితే ఏప్రిల్ ఎండ్ కానీ మే మంత్లో కానీ ఇంకా టెంపరేచర్స్ కొంచెం పెరుగుతాయి. అప్పుడు కూడా వడగాలులు ఉన్నప్పుడు వడగాలుల హెచ్చరికలు అయితే ఇస్తాము. ఈవెన్ లాస్ట్ టైం వడగాలులు వచ్చినప్పుడు కూడా మనకి వడగాలి యొక్క ప్రభావం అనేది ఇంకా రాలేదు నార్త్ కోస్టల్ జిల్లాల్లో. వేరే సౌత్లో అయితే ఇవ్వడం జరిగింది. నార్త్లో కూడాను తుని వరకు కూడాను హై టెంపరేచర్స్ వచ్చినాయి. ఎస్, అయితే ఆఫ్టర్ 5 days మాత్రమే మళ్ళా మరొక స్పెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే మరి 5 రోజులు కూడాను ఈ యొక్క ఉష్ణోగ్రత ప్రభావం అనేది మన మీద ఎక్కువ ఉండదు. కొంచెం తక్కువ సాధారణమైనటువంటి టెంపరేచర్స్ నమోదవడానికి అవకాశం ఉంది. సాధారణంగా తక్కువ ఉన్నా సరే టెంపరేచర్ ఈ వేడి కొలను అయితే ఎక్కువ ఉంది. ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోమంటారు? అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ వర్షాలు కూడా ఎట్లా అంటే ఉదయం అంతా ఎండ ఉండి సాయంత్రము ఒక సర్టెన్ పీరియడ్ తర్వాతనే మనకి క్లౌడింగ్ వచ్చి లేకపోతే ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయి. బిఫోర్ దట్ అంతకుముందు వరకు కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇలాంటి టైంలో 11 to 3 వరకు
అనేది చాలా క్రూషియల్. ఈ టైం పీరియడ్లో ఉష్ణోగ్రత ఒకవేళ ఎండ కనుక ఉన్నట్లయితే తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక సో ఖచ్చితంగా మనకి ఎక్కువ డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది. డిహైడ్రేషన్ వల్ల మన బాడీలో వాటర్ శాతం అంతా కూడా తగ్గిపోతుంది కనుక అట్ దట్ టైం సఫిషియంట్ వాటర్ అనేది తీసుకుంటూ ఉన్నట్లయితే, అవసరం ఉన్నా లేకపోయినా వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడాను అదే మెయింటైన్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గొడుగులు కానీ లేకపోతే సన్ గ్లాసెస్ కానీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మన మీద రాకుండా కొంతవరకు కవర్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఈ ఎండ యొక్క ప్రభావం అనేది మన మీద పడకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా షేడ్లో ఉండి పని చేసుకోవడానికి బయటికి వెళ్ళే వాళ్ళు కూడాను, బయట పని చేసేవాళ్ళు, ఎండలో పని చేసే వాళ్ళు కూడాను షేడ్లో ఉండి చేసుకోవడానికి, లేదు ఎండలో పని చేస్తున్నా కూడా సఫిషియంట్ వాటర్ తీసుకోవడానికి సో అట్లా ప్రయత్నం చేసినట్లయితే కొంతవరకు ఎండ వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా హెడేక్ అనేది వస్తుంది. హెడేక్తో స్టార్ట్ అయ్యి తర్వాత తిమ్మురులు రావడము, డిపెండ్ అపాన్ హౌ మచ్ ఎంతసేపు వాళ్ళు ఈ ఉష్ణోగ్రతకి, ఈ తీవ్ర ఉష్ణోగ్రతకి ఎంతసేపు వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారో దాన్ని బట్టి ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సాధారణంగా 38 డిగ్రీలు సెంటీగ్రేడ్ బయట టెంపరేచర్ దాటుతున్నప్పుడు బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. 102 నుంచి 104 వరకు కూడా రైజ్ అవుతుంది. 104 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది ఈవెన్ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి తలనొప్పి రావడం, వాళ్ళకి వీక్ అయితే ఇంకా కొంచెం సార్లు మోచు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో 104 డిగ్రీస్ ఆఫ్ ఫారెన్ హీట్ టెంపరేచర్ అనేది సో ఎవరికైనా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి హై ఫీవర్ రాకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. తడిబట్ట వేసుకోవడము, ఈవెన్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి కూడాను తడిబట్ట ఈ నుదురు మీద వేసుకోవడం, ఆ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ మీద అంతా కూడాను తడిబట్టతోటి తుడుచడం, ఇలా చేస్తూ ఉండడం వల్ల కొంతవరకు బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. అలాగే ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా ఎప్పుడు క్యారీ చేసుకోవాలి, ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎవరైనా వడదెబ్బ తగిలితే కనుక వెంటనే ఈ ఓఆర్ఎస్ ఇచ్చినట్లయితే వెంటనే రీహైడ్రేషన్ అయ్యి రోగి ప్రాణాంతకమైనటువంటి పరిస్థితికి వెళ్లకుండా మనం కొంతవరకు వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఇంకా ఈ ఎండ వల్ల వచ్చే ఏ దుష్ఫలితాలు ఎక్కువసేపు ప్రొలాంగ్గా ఉంటే డెఫినెట్గా వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో వచ్చే దుష్ఫలితాలు, ఎండ వల్ల వచ్చే అన్ని దుష్ప్రభావాలన్నిటినీ కూడా కొంతవరకు మనం అదుపు చేయవచ్చు. మేడం, సాధారణంగా వేసవికాలం అంటే ఏప్రిల్ మే, మనకు ప్రస్తుతం ఆ నెలలోనే ఉన్నాం. ఏప్రిల్ తర్వాత మే చాలా తీవ్రంగా ఉండబోతుందా? ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా ఉండబోతుందా, లేదంటే ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే చూసినట్లయితే మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే హై టెంపరేచర్స్ చూసాము, ఈవెన్ వడగాలులు కూడా చూసాము. మరి ఈ పరిస్థితి మరలా ఈ యొక్క ట్రఫ్ ప్రభావం లేకపోతే డెఫినెట్గా మళ్ళీ కొంచెం ఎండలు ఎక్కువ ఉండి ఈవెన్ వడగాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఏప్రిల్ మే అంటే మనకి ఎక్కువ టెంపరేచర్స్ ఎలాగో మనకి తెలిసిన విషయమే. సో అది ఒక స్థాయికి రీచ్ అయిపోతున్నాయి కనుక సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ఎండలు ఎప్పుడు మనకి ఏప్రిల్ మే అంటేనే డెఫినెట్గా ఉంటాయి. సో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మన ఆ యొక్క మన యాక్టివిటీస్ను కూడా మనం అదుపు చేయగలిగినట్లయితే కొంతవరకు ఈ వేడి ప్రభావాన్ని మనము సమర్థవంతంగా ఎదుర్కొనగలం. ఇది ఉపరితల ద్రోణి వల్ల 4-5 రోజులు అయితే ఒక మోస్తరుగా చల్లగా ఉన్న వాతావరణం, అక్కడక్కడ వర్షాలు పడినా రానున్న రోజుల్లో 4-5 రోజుల తర్వాత అయితే మటుకి ఏప్రిల్ మే వేసవికాలంలో ఏప్రిల్ మేలో అధిక శాతం ఉష్ణోగ్రత అయితే ఉంటుంది. ఈ ప్రజలు తప్పనిసరిగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 లోపు ఎండలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ పాటిస్తే ఈ వడదెబ్బకైతే బారిన పడరని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద్ అయితే తెలియజేస్తున్నారు. ఇది వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.